నేను మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విన్నర్స్తో పాటు ఉన్నాను. వీళ్ళు స్టేట్ క్వీన్స్ నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసి క్రౌన్స్ తీసుకోవచ్చినారు. ఫర్ మీ ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్. ఈరోజు వాళ్ళ స్టోరీస్ ఈ ప్లాట్ఫామ్ మీద షేర్ చేసినారు. ఇట్లనే I always hope that my queens inspire the new ladies who are coming. I want their stories to come out. I want each one of you to listen their inspirational stories. అందరు ఇన్స్పిరేషనల్ ఉన్నారు. నేను ఇక్కడ నుంచి 7 లేదు, సబ్ టైటిల్స్ ఇంకా క్రౌన్స్ వచ్చినాయి అందరికి. కొంతమందికి సబ్ టైటిల్స్, కొంతమందికి క్రౌన్స్ వచ్చినాయి. సో సాక్షి ఇక్కడ విన్నర్, అక్కడి నుంచి పోయి క్రౌన్ తీసుకోవచ్చు. క్రౌన్ విన్నర్ మైత్రి క్రౌన్ విన్నర్ ఉన్నారు. ఇద్దరు క్రౌన్ విన్నర్ ఉన్నారు, వాళ్ళు సబ్ టైటిల్ విన్నర్స్. అక్రాస్ ద కంట్రీ అండి 40 పార్టిసిపెంట్స్ ఉన్నారు. 5 days ఉన్నారు జైపూర్లో. చాలా కోల్డ్ ఉంది, కానీ అక్కడ 5 daysలో డిఫరెంట్ రౌండ్స్ ఉండే. కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది. బెంగళూరు లేడీస్ వేర్ చాలా కాంపిటేటివ్, చాలా స్మార్ట్ ఉండే. సో కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉండే. అది ఓన్లీ మ్యారీడ్ ఉమెన్ మిస్సెస్ కేటగిరీ ఉంది, క్లాసిక్, సూపర్. సో 20 to 40 మిస్సెస్ ఉంది, 40 to 60 క్లాసిక్, అబవ్ 60. సో ఈ 3 కేటగిరీస్ మ్యారీడ్ లేడీస్ అక్కడ ఉన్నారు. డిఫరెంట్ రౌండ్ ఉంటారు, టాలెంట్ రౌండ్ ఉంటారు. అందరు డిఫరెంట్ టాలెంట్ పర్ఫామ్ చేసినారు. మిస్సెస్ ఇండియా స్పీక్ ఉంటుంది. ఇక్కడ ఎట్లా మాట్లాడినారు, అక్కడ కూడా అక్కడ ప్లాట్ఫామ్లో వాళ్ళ స్టోరీస్ మాట్లాడినారు. వాక్ ఉంటుంది, కొరియోగ్రఫీ ఉంటుంది, కార్పొరేట్ రౌండ్, అది ఒక ఫార్మాట్ ఉంటుంది. డిఫరెంట్ రౌండ్స్, ర్యాంప్ మీద లెహంగా రౌండ్ ఉంటుంది. సో డిఫరెంట్ హవాయిన్ రౌండ్ అని ఉంటాయి. అట్లా ఎవ్రీ డే వాళ్ళకి 3-4 రౌండ్స్ ఉంటాయి. అక్కడ అంతా ఇక్కడ నుంచి ప్రిపేర్ అయిపోయినారో అక్కడ ఆ రౌండ్లో ఆ టాస్క్ లైక్ ఉంటుంది, ఆ టాస్క్ చేయాలి. ఇంకా సిటీ టూర్ కూడా ఉంటుంది. సిటీ టూర్ వెళ్ళాలి, సిటీలో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారు. ఇట్స్ కంప్లీట్ పర్సనాలిటీ కాంపిటీషన్. ఇట్స్ నాట్ బ్యూటీ కాంపిటీషన్, ఇట్స్ అ పర్సనాలిటీ. హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, హౌ గ్రౌండెడ్ యూ ఆర్, అన్ని టాస్క్లో ఎట్లా మీరు చేస్తాం. మీ ఫ్యామిలీ విడిచి
వాళ్ళు ఒక 7 పీపుల్ ఇక్కడి నుంచి అట్లా డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చినారు. డిఫరెంట్ స్టేట్ మెంబర్స్ వచ్చి వాళ్ళందరిలో కాంపిటీషన్ ఉంటుంది. మిస్సెస్ విన్నర్స్ వేరే ఉంటారు, క్లాసిక్ విన్నర్స్ వేరే ఉంటారు, సూపర్ క్లాసిక్ విన్నర్. అక్కడ ప్యాలెస్లో ఉన్నారు, అక్కడ వాక్ చేయాలి. యూనో చాలా వాళ్ళు డిఫరెంట్ ఫోటోషూట్స్ ఉంటాయి, చాలా ఎవ్రీ డే వాళ్ళకి డిఫరెంట్ ఫోటోషూట్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లోత్స్ వేసుకోవాలి. జైపూర్ లెహంగా, రాజస్థానీ లెహంగా, ఇఫ్ యూ టాక్ అబౌట్ రాజస్థాన్ యూ విల్ టాక్ అబౌట్ దేర్ అటైర్ ఆల్సో. వాళ్ళు లెహంగాస్లో ఉంటారు. ఆ లెహంగా వేసుకొని ఆ ప్యాలెస్లో డిఫరెంట్ దగ్గర నిలబడి ఫోటోషూట్ అయింది. వీళ్ళు లైఫ్లో చేయలేరు అనుకుంటా అవన్నీ, అక్కడ పోయి వాళ్ళు చేసినారు. ఇంకా అంత కోల్డ్లో ఐ థింక్ ఆల్మోస్ట్ మార్నింగ్ 3 o'clock వీల్ క్రౌనింగ్ అయింది. సో అది కూడా పేషెన్స్ కూడా టెస్ట్ అయింది వీళ్ళది, స్టాండింగ్ దేర్ ఇన్ దట్ కోల్డ్ అండ్ దెన్ ఆ కాంపిటీషన్లో ఉండాలి. సో వీళ్ళకి ఒక డిఫరెంట్ వేలో వెల్కమ్ చేసినారు. జైపూర్లో జయబాగ్ ప్యాలెస్ అని ఉంది. నేషనల్ డైరెక్టర్ ఉంటారు, దీపాలి ఫడ్నస్ గారు అని నేషనల్ డైరెక్టర్. నేను ఇక్కడ రీజనల్ డైరెక్టర్ ఎట్లా ఉన్నానో అట్లా నా పార్టిసిపెంట్స్కి నేషనల్ ప్లాట్ఫామ్లో అక్కడ డిఫరెంట్ జడ్జెస్ అక్రాస్ ద కంట్రీ నుంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి జడ్జెస్ వస్తారు. గ్రూమింగ్ సెషన్స్, డిజైనింగ్ మీద గ్రూమింగ్ సెషన్ ఉండే, సో డిఫరెంట్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇట్స్ అ డిఫరెంట్ 5 daysలో డిఫరెంట్ టాస్క్ ఉంటుంది, డిఫరెంట్ లైఫ్ ఉంటుంది. ర్యాంప్లో యూ నీడ్ లాట్ ఆఫ్ కరేజ్ టు డూ ఆల్ దిస్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, కరేజ్. సో ఐఎమ్ సో ప్రౌడ్ కి దీస్ లేడీస్ ఆర్ ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్, విచ్ దే షుడ్ బి ఎగ్జాంపుల్ టు ద హోల్ తెలంగాణ స్టేట్. అక్కడ పోయి నేను ఇక్కడే వీళ్ళు చెప్పినారు ఆల్రెడీ, యు ఆర్ మై క్వీన్స్. ఆ క్రౌన్ది కాదు, ఆ స్టేజ్ మీద నిలబడమే చాలా గ్రేట్. I feel that is, and I'm really very happy with the ladies who have come. ఇక్కడ కూడా ఇక్కడ చిన్న తెలంగాణ స్టేట్లో ఒక కాంపిటీషన్ ఉంటుంది, నేషనల్లో హయ్యర్ లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది. పొద్దున్న 6 o'clock స్టార్ట్ అయితే నైట్ 3 o'clock ఎవ్రీ డే. Yeah, so I'm really feeling top of the world. Like it's a really dream come true moment. I really didn't imagine that I will go to the national platform. So going on to the state level also was a big challenge, and it took really big courage to step onto that stage. But thanks to Mamta ma'am, she's providing such a big platform for all the ladies out there to speak out for themselves and to speak out their journey and inspire a lot of women. Earlier, I didn't think that I will feel that good. I just participated for myself, that I wanted to walk on the big stage. But after that, I realized by doing so, I am empowering a lot of other women. So that's the motivation for me to step onto the national level, Mrs. India. And I'm really grateful. I'm empowering a lot of women in my office, in my daily, in my society, everywhere. Thank you. Maitri, and I was the winner of Mrs. India Telangana, and now I'm a winner at the Mrs. India level, at the national level. So it's a immense proud moment for me to win this crown at the national level, which is kind of obviously a dream come true. I had never imagined this in my life so far. But with that also comes the responsibility, and to tell to the married woman that it's not like only if you are married, have kids, and your life ends. You still have a lot to do, and joining this kind of platforms gives you the courage, the wind behind your wings to fly, so and to dream, to have and I have realized how the dreams come true. So I would spread that message to all. And of course, the experience was great. It was a 4 days of event, and with different rounds. And yeah, but doing great in all the rounds was great. Thank you. స్టేట్ లెవెల్లో రన్నరప్గా క్రౌన్ విన్ అయిన తర్వాత నేషనల్ లెవెల్లో మిస్సెస్ ఇండియాకి వెళ్ళి సబ్ టైటిల్ బ్యూటీ విత్ పర్పస్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. అండ్ సాటి మహిళలందరూ కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకి రండి, మీ కలల్ని సాకారం చేసుకోండి. ధన్యవాదాలు. సో అందరికీ నమస్కారం.
నేను ప్రౌడ్ తెలంగాణ కోడలు మధ్యప్రదేశ్ బిడ్డ. ఈ ప్లాట్ఫామ్లో అంతా డ్రీమ్ కోసం చెప్తున్నారు. మై డ్రీమ్ కమ్స్ ట్రూ, బట్ ఐ నాట్ ఈవెన్ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ ఎ మిస్సెస్ ఇండియా. Because I born with that personality, so I not thought that I need a crown for justification. But అంతా చెప్తున్నా కదా, ఒక స్టాంప్ కావాలి. సో ఈ ప్లాట్ఫామ్ నాకు స్టాంప్ దట్ ఐ హ్యావ్ అ బ్యూటీ విత్ బ్రెయిన్, నౌ విత్ ద పర్పస్. సో నా ఉద్దేశం ఏంటి, నాకు కరేజ్ ఉంది, బ్యూటీ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, కాస్ ఉంది. సొసైటీ కోసం నేను ఏం మంచి చేయాలి అది చేసుకునేకి నేను ఆలోచన చేస్తున్నాను. మీరు అందరికీ ఒక్క రిక్వెస్ట్, మీరు ఏమేమి చిన్న పని సొసైటీ కోసం చేస్తున్నా చేయండి. ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు తెరెసా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నేషనల్ లెవెల్కి వెళ్ళి ఇట్లా రిప్రజెంట్ చేశాను తెలంగాణని. నేను నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. నా నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ హాఫ్ ఖాళీ హాఫ్ అబ్యూస్డ్ వైఫ్. దిస్ ఈజ్ అ ట్రిబ్యూట్ ఫర్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ గోయింగ్ త్రూ. ఉమెన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఒక ఉమెన్కి అబ్యూజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఉంది, ఖాళీ. ఏమంటే షీ విల్ టేక్ అ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్. మా ఖాళీలాగా షీ విల్ టేక్ అ స్టాండ్. తప్పని ధైర్యంతో నిలబడితే ఆమెకి తిరిగి చూసి నేను అది మళ్ళీ చేయాలా, ఒక ఛాన్స్ ఇవ్వాలని ఉండదు. దట్ ఖాళీ ఫ్యూజన్ ఆఫ్ ఖాళీ, మా ఖాళీ and abused women is a tribute to all the women who are struggling through abuse in their marriage. Thank you.